223వ నామం మహాబుద్ధ్యై నమః. అంటే అద్వితీయమైన బుద్ధి కలదు అని అర్థం. అద్వితీయమైన బుద్ధి కలది అని ఈ నామానికి అర్థం. ఉన్నదాన్ని పరిశీలించడానికి మనస్సు, క్రొత్తదనాన్ని సృష్టించగలగడానికి బుద్ధి కావాలి. బుద్ధి నుండి గ్రహణము, విచక్షణ, వివేకము తీస్తే మిగిలిన దాన్ని వితర్కము అంటారు. ఈ వితర్కం అనే రాక్షసుడిని ఈ మహాబుద్ధి చేతనే అమ్మవారు చంపుతుంది. మనస్సు పంచజ్ఞానేంద్రియాల ద్వారా వివరాలను సేకరిస్తే బుద్ధి ఏమో కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనసు న్యాయవాది లాంటిదైతే బుద్ధి న్యాయమూర్తి, అంటే జడ్జి లాంటిదన్నమాట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటిది అమ్మవారు. ఈ స్థాయిలోని బుద్ధిని మహాబుద్ధి అంటారు. అన్ని రకాల శాస్త్రజ్ఞుల బుద్ధుల్లో పనిచేసేది, బుద్ధులను ప్రేరేపించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు మహాబుద్ధి అవుతుంది. అంటే దేన్ని తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో దాన్ని మహాబుద్ధి అంటారన్నమాట. అందరి బుద్ధుల ప్రేరణ శక్తి ఆమె గాయత్రి. అదే కదా మనం కోరుకునేది. అటువంటి బుద్ధి వైపు నాకు ప్రచోదనం కలిగించమనే కదా కోరుకునేది. అద్వితీయమైన బుద్ధి సంపద కలిగినది అని నామానికి అర్థం. 224వ నామం మహాసిద్ధ్యై నమః. అద్వితీయమైన సిద్ధి కలది అని ఈ నామానికి అర్థం. ఇప్పుడు మన క్రియాశక్తి పరిపూర్ణం కానంత వరకు మహాసిద్ధి రాదు. మామూలు సిద్ధులు వస్తాయి. ఈ మామూలు సిద్ధులు 8 ఉంటాయి. అవే అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ సిద్ధులు. అసలంటూ ఒకటి ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా అయినా మార్పులు చేయడం ఈ అణిమాది సిద్ధులకు సాధ్యమవుతుందేమో, కానీ అసలే లేనప్పుడు ఎలా చేయగలుగుతాం? అలా చేయడం సాధ్యం కాదు కదా. అంటే వీటికి కొంత పరిమితత్వం ఉంటుంది. ఏమీ లేనట్లుండే ఆకాశంలోంచి అన్నీ పుష్కలంగా ఉండే సమస్తాన్ని సృష్టించడం అమ్మవారి యొక్క మహోత్కృష్టమైన సిద్ధిగా మనం చెప్పుకోవాలి. దాన్నే మహాసిద్ధి అంటారు. ఈ మహాసిద్ధి కలిగిన అమ్మవారిని మహాసిద్ధి అంటారు. చిత్తశుద్ధి లేకపోయినా సిద్ధులు చేకూర్చవచ్చునేమో, కానీ మహాసిద్ధి మాత్రం చేకూరదు. మానవుడు తాను తయారు చేసిన ఎంత పెద్ద యంత్రమైనా తాను ఉన్నదని దానికి తెలియదు. కానీ అమ్మవారు సృష్టించిన మనిషికి తాను ఉన్నట్లు తనకు తెలుస్తుంది. ఇలాంటి విశిష్ట లక్షణం గల జీవుల్ని సృష్టించగలడం కూడా మహాసిద్ధిగా చెప్పుకోవాలి. మహిమాన్వితమైన సిద్ధి కలిగినదని ఈ నామానికి అర్థం.